నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరటం ఎంతో ఆనందం. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తంగిరాల డ్యాం పేరుతో రైతులను మోసం చేసిన బొల్ల బ్రహ్మనాయుడు అని జీవి ఆంజనేయులు అన్నారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరికలు. కొత్త వీరంపాలెంలో గ్రామం నుండి టీడీపీలోకి చేరికలు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరడం పట్ల రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఆదివారం తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోపాలని, చంద్రన్న పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు వివరించారు. విభజన చట్టంలో హామీలు నెరవేరాలన్న, రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు రావాలన్న కేంద్రం సహకారం అవసరమని రాష్ట్ర భవిష్యత్తు లక్ష్యంగా ఎన్డీఏ కూటమి అన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుండి రాష్ట్రంలో సైకో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, విధ్వంస పాలన ప్రజలు చూశారు. దుర్మార్గ పాలన ప్రజలు చూశారు. ఇలాంటి అరాచక పాలనకి, ఇలాంటి దోపిడీ పాలనకి ప్రజలు చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే రాష్ట్రాన్ని ఈ అరాచక పాలన నుండి విముక్తి చేయడం కోసం ఈరోజు కేంద్రం కూడా పిలిపించింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేనని కూటమిలోకి ఆహ్వానించింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈరోజు విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధ్వంస పాలనలో రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, రాజకీయ పార్టీల మీద ఉంది. అందుకోసమే ఈరోజు మళ్ళీ ఒక కూటమిగా ఏర్పడి, టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో మంచి సుపరిపాలన అందించడానికి, రాష్ట్ర ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం, రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం ఈరోజు 3 పార్టీలు ఒక శక్తిగా ముందుకెళ్తున్నాయి. ఈ అలయన్స్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. కారణం ఏంటంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ ఉన్నప్పుడు, గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు మన చంద్రబాబు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతిగా డాక్టర్ అబ్దుల్ కలాం ఒక మైనార్టీ సోదరుడైతే బాగుంటుందని ఆ రోజు చంద్రబాబు గారు సిఫార్సు చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం కూడా ఒక మైనార్టీ సోదరుడికి రాష్ట్రపతి ఇచ్చి, దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి ఇచ్చి ఆ రోజు గౌరవించడానికి కారణం ఆ రోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బీజేపీతో అలయన్స్ లో ఉండటం వల్ల ఒక మైనార్టీ, మరి ఆ రోజు అబ్దుల్ కలాం గారిని చంద్రబాబు గారి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు గారు ఈ కూటమిలో చేరటం హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున, కార్యకర్తలందరి తరఫున, ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా, అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్ర భవిష్యత్తుకు ఈరోజు ఈ కూటమి అవసరం. ఆ రోజు అబ్దుల్ కలాం గారికి రాష్ట్రపతి ఇచ్చినటువంటి ఇదే కూటమి భవిష్యత్తులో కూడా ప్రజలకు అవసరం, భావితరాలకు అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా. బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. ఒక సబ్సిడీ లోన్ లేదు, ఒక గొర్రెల లోన్ లేదు, ఒక గేదెల లోన్ లేదు. ఈరోజు పేదలకు ఇల్లే కరువైపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చినాక నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం చాలా అవసరం. బీసీ ఎస్సీలకు, ముస్లిం మైనార్టీలకు
ఈరోజు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున. అందుకోసమే ఈ కూటమితో ముందుకెళ్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలకి సంక్షేమం అందించాలనే లక్ష్యంతో ఈరోజు బీజేపీ కూటమిలో తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇదే కూటమి 2014లో కూడా విజయవంతమైంది. ఈరోజు ప్రజలు ఈ రాక్షస పాలన పోవాలి, మళ్ళీ చంద్రన్న పాలన రావాలి, పేదల రాజ్యం రావాలని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. అందుకోసమే మరి ఈ కూటమికి అంగీకరించినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు బాబాయిని హత్యని ప్రోత్సహించినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 4 లక్షల కోట్ల పైన దోచుకున్నటువంటి లూటీ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలా? రాష్ట్రాన్ని యుద్ధం చేసినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రి, దుర్మార్గంగా లూటీ చేసినటువంటి ఈ సైకో ముఖ్యమంత్రిని జైలుకు సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేస్తాం. జిల్లాలో 7 సీట్లు అసెంబ్లీ సీట్లు గెలిపించి చంద్రబాబు గారికి బహుమతిగా ఇస్తాం. ఎంపీ సీటు భారీ మెజారిటీతో 1,75,000 పైన మెజారిటీతో ఎంపీ సీటు కూడా గెలిపించి చంద్రబాబు గారికి అందిస్తాము. కేంద్రానికి పంపిస్తాము ఎంపీ గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 7 సీట్లు గెలిచేది ఎంపీ సీట్తో సహా ఇదే మా లక్ష్యం. భారీ మెజారిటీతో పార్టీని గెలిపించుకుంటాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం సమైక్యంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తంగిరాల డ్యాం పూర్తి చేసి వినకొండ, నుచెండ్ల మండలాల్లో గ్రామాలకు త్రాగునీరు అందిస్తామని వాగ్దానం చేసిన మాట తప్పిన ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడును గ్రామ పొలిమేరలోకి రానివ్వకుండా నిలిపివేయాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు మోసపూరిత వాగ్దానాలను ఎండగట్టి ఆయన నిజ స్వరూపాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు ఆదివారం తంగిరాల గుండ్లమ్మకమ్మ వద్ద రైతులు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ నుచెండ్ల మండలం కొండల రాముని పాలెం, మొలకలూరు, ఖమ్మంపాడు గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు వస్తే పనులు చేయడం చేతగాని అసమర్థుడు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా అధికారంలోకి రాగానే వినుకొండ నియోజకవర్గంలో సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మొదటిగా వరికంపొడిసేల, గుండ్లమ్మకమ్మ నది పరివాహక ప్రాంతాల్లో చెక్ డ్యాంలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు, పల్నాడు వాటర్ గ్రిడ్ పట్టణ శాశ్వత త్రాగునీటి పథకాలు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. బొల్ల బ్రహ్మనాయుడు ఎన్నికలకు ముందు తంగిరాల డ్యాము కట్టిస్తా, ఇక్కడ గొప్ప మహత్తరమైన కార్యక్రమం చేస్తాను, ఇక్కడ తంగిరాల డ్యాము కడితే నూజెండ్ల మండలం, వినుకొండ మండలం 2 మండలాలు, పడమటిపల్లెలు అన్నీ కూడా సస్యశ్యామలం అయిపోతాయి, నాకు ఓట్లేయండి, నన్ను గెలిపించండి, తంగిరాల డ్యాము కట్టే బాధ్యత నాది అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు బొల్ల బ్రహ్మనాయుడు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, అయినా మీరు తంగిరాల డ్యాము ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నా బొల్ల బ్రహ్మనాయుడిని. ఈరోజు చెప్తున్నాడు ఎందుకు కట్టలేదయా అంటే, తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మేత కోసం అన్నాడంట. ఈరోజు మనం చూస్తున్నాం బ్రహ్మనాయుడు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కురా అని పెద్దలు సామెత చెప్తారు. అరే గుక్క నీళ్లు, మంచినీళ్ళు ఇవ్వడం చేతగాని అసమర్థుడు బొల్ల బ్రహ్మనాయుడు ఈరోజు గొంతెండిపోతుంది ప్రజలకి. గుక్క నీళ్లు కావాలని దాహం అంటే మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థుడు ఈ తంగిరాల డ్యాం కడతాడా? నువ్వు ఒక్క అవకాశం అంటే ప్రజలు నమ్మారు. తంగిరాల డ్యాం కట్టి వల్లాపల్లి మండలం, నూజెండ్ల మండలం, వినుకొండ మండలం, నూజెండ్ల మండలం సస్యశ్యామలం చేస్తామంటే పాపం రైతాంగం నమ్మారు. ఈరోజు రైతాంగాన్ని నువ్వు మోసం చేయలేదా? నువ్వు రైతాంగాన్ని ఎందుకు మోసం చేసావు బ్రహ్మనాయుడు అని అడుగుతున్నా.
ఈరోజు బొల్లా రైతులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. నువ్వు ఆ రోజే చెప్పారు ఇంజనీర్లు, అయ్యా డ్యామ్ కట్టడానికి కుదరదు, ఇక్కడ డ్యాము కడితే పైన వెనకున్నటువంటి కొన్ని మునిగిపోతాయి, ఆడ ఫ్యాక్టరీలు ఉన్నాయి కొన్ని, ఆ ఫ్యాక్టరీలు మునిగే ప్రమాదం ఉంది, ఆ కరణం బలరాం గారి పొలం ఆ ఏరియాలో కట్టినటువంటి ఫ్యాక్టరీలు కొన్ని గ్రామాలు మునిగే ప్రమాదం ఉంది, కాబట్టి ఇక్కడ డ్యామ్ కట్టడం సాధ్యపడదు అని ఆ రోజే ఇంజనీర్లు నీకు చెప్పారు. అయినా పంచగట్టుకొని రైతుల్ని కేవలం ఓట్లు వేయించుకోవడం కోసమే రైతుల్ని మోసం చేయడానికే నువ్వు మాయమాటలు చెప్పావు. కమిట్మెంట్ బొల్లా మాట అంటే కమిట్మెంట్ అంటాడు. ఏందా నీ కమిట్మెంట్? ఎక్కడన్నా ఒక్కటన్నా కమిట్మెంట్కి చేసిన దాఖలాలు ఉన్నాయా? తంగిరాల డ్యామ్ అన్నావు, కమిట్మెంట్ అన్నావు, చేయలేదు. అలాగే వరకపొడిసెల ప్రాజెక్టు 6 నెలల్లో కడతాను లేకపోతే నా ముఖమే చూపించను అన్నావు. ఏమైంది నీ కమిట్మెంటు? ఓట్లే అడగనన్నావు, 6 నెలల్లో కట్టకపోతే ముఖమే చూపించనన్నావు. ఏమైంది నీ కమిట్మెంట్ అని అడుగుతున్నా బొల్లాని. అట్లాగే వినుకొండకు ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తానన్నావు, ఒక మంచి అగ్రికల్చర్ కాలేజ్ తెస్తానన్నావు. ఎందుకు తీసుకురాలేదని అడుగుతున్నా. వినుకొండని ఒక పెద్ద పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దుతాను, పరిశ్రమలు తీసుకొస్తాను, వందలాది పరిశ్రమలు అన్నావు. ఎక్కడన్నా తీసుకొచ్చావా? కొత్తగా నువ్వేమన్నా ఒక ఫ్యాక్టరీ పెట్టావా? కొత్తగా నువ్వన్నా నీ సొంత డబ్బులతో నరసరావుపేటలో లాభాల కోసం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టావే, మరి వినుకొండలో ఎందుకు పెట్టలేదు? మరి వినుకొండకు నాకు 1000 కోట్లు ఉన్నాయంటావే, మరి ఒక ఫ్యాక్టరీ అన్న కొత్తగా ఎందుకు కట్టలేదు? కల్తీ పాలు అమ్మటానికి ఎప్పుడో ఆ ఫ్యాక్టరీ పెట్టావు. ఏం డైరీ దాని పేరు? వల్లభా డైరీ అని. కల్తీ పాలు అమ్ముకోవడానికి, రైతులను మోసం చేయడానికి వల్లభా డైరీ పెట్టావు. మరి అది ఎప్పుడో పెట్టావు, కానీ ఇప్పుడు ఏం తీసుకొచ్చావు నువ్వు? కమిట్మెంట్ అని చెప్పేసి ఒక్క కమిట్మెంట్ కూడా నిలబెట్టుకొని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది బొల్లా బ్రహ్మనాయుడు. కమిట్మెంటే విలువ లేనటువంటి వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు. నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు కట్టలేదు తంగిరాల డ్యాము? ఇది పూర్తవుదని తెలుసు నీకు, అయినా నువ్వు ప్రజల్ని కావాలని మోసం చేశావు. నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ఎస్పి అధికారులు తీసుకొచ్చావు, మ్యాప్ ఒకటి పెట్టుకోనేడా అధికారులు తీసుకొచ్చి మ్యాప్ చూపించి, ఇదిగో నేను టెంగరాల డ్యామ్ కట్టబోతున్నా, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మండలాల్లో, గ్రామాల్లో, పంచాయతీలో మళ్ళీ మా వాళ్ళని గెలిపించమని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా అబద్ధాలు ఆడావు. ఎమ్మెల్యే గెలవకముందు నువ్వు ఎమ్మెల్యే గెలవటం కోసం తప్పుడు ప్రచారం చేసి తప్పుడు హామీలు ఇచ్చి నువ్వు ఓట్లు అడిగావు. గెలిచిన తర్వాత కూడా వదిలిపెట్టలేదు నువ్వు రైతుల్ని. గెలిచినాక కూడా రెండోసారి నువ్వు మోసం చేశావు. అధికారులు అవ్వదు అని చెప్పినా కానీ అదే అధికారులు తీసుకొచ్చి మ్యాప్ పెట్టి ఎడది నువ్వేదో పెద్ద ఇంజనీర్ అయినట్టు, నువ్వేదో పెద్ద పోటీగాడు అయినట్టు మ్యాప్ పెట్టి పెద్ద ఇంజనీర్ కంటే ఎక్కువైనట్టు ఫోజులు పెట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినావు నువ్వు. అక్కడ ఓ పక్క. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. బిక్కవలు మండలం బలభద్రపురం గ్రామంలో గ్రాసం ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో బీసీ ఏరియాలో నిర్మాణం చేసిన 2 కళ వేదికలను మరియు నూతనంగా నిర్మాణం చేసిన 90 లీటర్ల సామర్థ్య కలిగిన వాటర్ ట్యాంకులు ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అనంతపురం బలభద్రపురం రైల్వే గేట్ అవతల గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కాలనీవాసులకు వారు నివాసం ఉంటున్న భూమిపై పూర్తి హక్కును కల్పిస్తూ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పొజిషన్ సర్టిఫికెట్లు ఇప్పించినందుకు కృతజ్ఞతగా కాలనీకి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కాలనీగా నామకరణం చేసి నిర్మాణం చేసిన ఆర్చిని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. మీరందరూ కూడా గతంలో అడగడం జరిగింది, వీరి కోరికని తీర్చాలంటే అన్ని ప్రభుత్వం ద్వారా అవ్వు. దానిలో భాగంగానే మన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వారిని కోరగా మన నియోజకవర్గంలో సుమారు 40 వరకు కూడా వివిధ గ్రామాల్లో వారి ద్వారా నిర్మాణాలు జరిగాయి. వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఫ్యాక్టరీ మరి ప్రారంభమైన తర్వాత, ప్రారంభానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ అని ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నది ఏదైనా కూడా దేశవ్యాప్తంగా ఖర్చు పెడతారు, కానీ లోకల్గా ఒకటే కాదు. అంటే
వాళ్ళు నిజంగా దేశవ్యాప్తంగా కామన్ ఫండ్లు అయితే మనకు ఒక పైసా కూడా వీళ్ళ నుంచి వచ్చేది ఉండదు. దేశం మొత్తం మీద మన వాటా ఎంత ఉంటుంది, ఒక పైసా కూడా ఉండదు మనకి. అటువంటిది మరి ఈ ఓపెనింగ్ ముందే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఏది ఏమైనా ముందు మా ప్రాంతంలో మరి మా నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో అవసరాలు వాటికి ఖర్చు పెట్టేలాగా వాళ్ళని సిఎస్ఆర్ ఫండ్స్ ఖర్చు పెట్టేలాగా వారికి చెప్పండి నేను చెప్పడం, ముఖ్యమంత్రి గారు కూడా వీరి మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. ముందుగా ఆనపర్తి నియోజకవర్గంలో నేను ఖర్చు పెట్టిన తర్వాత కామన్ పూల్లోకి తిరిగానని చెప్పడం జరిగింది. ఆ విధంగానే వారు మరి మన నియోజకవర్గంలో సుమారు 40 చోట్ల మరి నిర్మాణాలు చేపట్టారు. ఇది సామాన్యమైన విషయం కాదు. యాక్చువల్గా వీరు ఇంతలాగా చేస్తూ ఉంటే ఏదోలాగా చెడగొట్టాలని మీ అందరికీ కూడా తెలుసు. ఆ ఓపెనింగ్ తర్వాత మరి పబ్లిక్ హియరింగ్కి మన ప్రజలందరూ కూడా ఇచ్చేశారు. ఆ టైంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏదో రకంగా ఫ్యాక్టరీ క్లోజ్ చేయాలి ఇక్కడని కూడా అక్కడ మరి మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అంటే మన హయాంలో ఈ అభివృద్ధి చెందుతుంది, ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అంటూ క్లోజ్ అవుతే ఇలాంటివి ఏవి ఉండవు. అంటే నాకు మంచి పేరు రాదు, అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు రాదు, లేదంటే ఇవన్నీ కట్టేస్తే మాకు మంచి పేరు వస్తుంది. ఈ తరహా రాజకీయాలు చూడండి ఎంతవరకు సవ్వ అన్నారు. చేతనైతే మన హయాంలో పేదలకు ఏమన్నా చేతనైతే సహాయం చేయాలి. మన హయాంలో చేయలేకపోయామా, సరే ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తే పోలే మనం చేయలేకపోయాం వాళ్ళు చేస్తున్నారు లేదని సంతోషించాలి. అంతేగాని పేదవాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు కూడా చెడగొట్టకూడదు. ఏదో రకంగా ఫ్యాక్టరీ అంటూ క్లోజ్ అయిపోతే ఇక్కడ ఇటువంటి ఏవి ఉండకపోతే మీరేమనుకుంటారు, ఎమ్మెల్యే గారిని అడిగాం ఏటి మా కమ్యూనిటీలు అడిగాం ఇంకా కట్టలేదేటి అని మీరు అనుకుంటారు. విషయాలు మీకు తెలియదు కదా. ఏదో రకంగా చెడగొట్టాలని ఆ రోజున తెలుగుదేశానికి సంబంధించిన 70-80 మంది నాయకుల్ని మీ గ్రామం నుంచి కూడా వచ్చారు. ఆ నాయకులందరూ కూడా వచ్చి అక్కడ మరి ఏదో రకంగా దీన్ని ఆఫ్ చేయాలని వ్యతిరేకంగా కూడా వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైనా కూడా సుమారు 3000 మంది వరకు కూడా ప్రజానీకం వివిధ గ్రామాల నుంచి వచ్చి వారందరూ కూడా ఫ్యాక్టరీ ఉండాలి, అక్కడ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మా ప్రాంతాలని డెవలప్ చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరారు. అదేవిధంగా మరి వారు 40 చోట్ల మరి వాళ్ళు ఇచ్చారంటే ఈ రోజున ఆ ఫ్యాక్టరీ బాగుంది కాబట్టి మనకి ఇవ్వగలుగుతున్నారు. 10 కాలాల పాటు అలాంటిది ఉంటే మాకు కనపడుతుంది. ఐఎల్టీడీ ఫ్యాక్టరీ వల్ల అనపర్తి గ్రామం ఎంతో డెవలప్ అయింది. నిజంగా అది మనుషులకి నష్టం చేసేది అంటే ఎవరు ఒప్పుకోం, ప్రజలు ఒప్పుకోరు, మీరు ఒప్పుకోరు, మేము ఒప్పుకోం. ప్రజలకు నష్టం ఈ దేన్ని కూడా వాళ్ళు ఇంత కదా ఇంకో 10 ఇంతలు మనం డెవలప్ చేస్తున్నా కానీ మనం ఒప్పుకోం, ఎవరు ఒప్పుకోవడం. ఇప్పుడు మనకి ఎవరికి ఇబ్బంది లేనప్పుడు మనకి మన ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తే మనం తప్పనిసరిగా వాటిని మనం సహకారం కూడా అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి మీ గ్రామంలో మరి చాలామంది ముఖ్యులందరూ కూడా వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, నేను వచ్చిన తర్వాత మీ గ్రామాభివృద్ధి ఏ రకంగా సాగింది, గతంలో ఏ రకంగా ఉంది, కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 5 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో మీ గ్రామం అభివృద్ధి చెందింది. రోడ్లు, డ్రైన్లు అవనివ్వండి, బిల్డింగ్లు అవనివ్వండి, ఇటువంటి కమ్యూనిటీ హాల్స్ అవనివ్వండి, ఈ అన్నింటికంటే ముఖ్యం సుమారు 750 మంది పేదలకు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ, ఇళ్ల స్థలాల ఇది కళ, అది కూడా మరి నెరవేరింది. ఇవన్నీ కూడా నా హయాంలో అయింది. అయిందంటే రంగంపేట మండలం కొత్త వీరంపాలెంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మత్స్య వెంకట గోపాలం, ఉదన్రావు, సత్యనారాయణ మరియు 15 కుటుంబాలకు టీడీపీ కండువ కప్పి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అనపర్తి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో కొత్త వీరంపాలెం గ్రామ నాయకులు, కార్యకర్తలు, రంగంపేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మరి ఆహ్వానం పలవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బుజ్జి గారు. అలాగే ఉత్తనరావు సత్యనారాయణ గారిని కూర్చున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే వారి సతీమణి ఉత్తనరావు శ్రీదేవి గారిని కూడా అయిన తర్వాత అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. కంకట శ్రీని గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే ఉత్తనరావు పవన్ గారిని మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మిరియాల మోసి గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం. మిరియాల పాపారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే చంద్రమల్లి సురేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మడికి దొరబాబు గారిని వేదిక మీదకి
బాబు కండువాలు వేసుకున్న వాళ్ళు అందరూ కిందకు వచ్చాడు దయచేసి. చంటి గారు మీరు ఎలా రండి ఒకసారి. మత్స వీరబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. చంటి గారు వాళ్ళ నేను రాజేష్ ముఖ్యమంత్రి గారిని కాకేసా ఆయన ఎక్కడ ఉన్నారో కనబడతలేదు. వారికి కూడా ఆహ్వానం పాల్గొనవలసిందిగా కోరుకుంటాం. ఫోటో తీసుకున్నాం. వారి మాటలు మాట్లాడి కార్యక్రమం ముగిద్దాం. సార్ ఎలా చూడండి సార్. ప్రపంచవ్యాప్తంగా 73 దేశాల్లో ఎక్కడ ఐటీ ఉద్యోగులు తెలుగువారు ఉన్నారో అందరూ ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికి మరొక మారు చాటి చెప్పాడనేది నిర్వివాదాంశం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఆ అరెస్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎంత తప్పు చేశాడు అనేది సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంత దుర్మార్గమైన పరిపాలన ఇవాళ జరుగుతూ ఉంది. ఆ దుర్మార్గమైన పరిపాలన అంతమొందించాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెడుతున్న సమయంలో మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా తెలుగుదేశం జనసేన కూటమిగా ఈ రాష్ట్రంలో పోటీ చేస్తామని ఆయన ప్రకటించినందుకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో ఉన్న పెద్దలు బీజేపీ పార్టీ కేంద్ర నిఘా సంస్థల సర్వేల ఆధారంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 ఎంపీ సీట్లు తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుంది. కాబట్టి ఇవాళ తెలుగుదేశం జనసేనతో కూడా వాళ్ళు పొత్తు పెట్టుకోవడం జరిగిందనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ వైఎస్ఆర్సీపీ మునిగిపోయే నావ, ఇప్పటికే అనేక మంది ఆ నావను వీడి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు లేదు. ఇవాళ ఏదో అధికారులను బదిలీ చేసినట్టుగా నాయకులను బదిలీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వేస్తున్నారు. మనకు కూడా ప్రయత్నం జరిగింది. కాకినాడ నుంచి నాయకుడిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నారు, ఆయన రానన్నాడు. కొత్తపేట నుంచి నాయకుడిని ఇక్కడికి తీసుకురావాలనుకున్నారు, ఆయన రానన్నాడు. రాజమండ్రి నుంచి ఒక ఆవిడ్ని ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు, ఆవిడ రానన్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో, విధిలేని పరిస్థితుల్లో ఇవాళ ఈ సూర్యనారాయణ రెడ్డి గారికి మరలా క్యాండిడేట్స్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఆయనకి తెలుసు, అది ఆ వాస్తవం ఆయనకి తెలుసు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లోని మనం పోటీ చేయొద్దు, పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోతాం, ఇంత ఘోరమైన ఓటమి కన్నా గౌరవంగా పోటీ నుంచి తప్పుకొని గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది అని ఆ కుటుంబ సభ్యులు, ఎవరో కాదు సాక్షాత్తు బావమరుదులు ఇద్దరు, రాహుకేతువులు అంటుండు, వాళ్ళిద్దరూ సలహా ఇస్తూ ఉన్నారు. చిన్నమావ గారులు కానీ మిగిలిన కుటుంబ సభ్యులు కానీ రోజు అదే పోరాటం. బుల్లెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. బుల్లెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బుల్లెటిన్ విశేషాలు. మరో బుల్లెటిన్లో మళ్ళీ కలుద్దాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరటం ఎంతో ఆనందం. మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. తంగిరాల డ్యాం పేరుతో రైతులను మోసం చేసిన బొల్ల బ్రహ్మనాయుడు అని జీవి ఆంజనేయులు అన్నారు. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి.
వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరికలు, కొత్త వీరంపాలెంలో గ్రామం నుండి టీడీపీలోకి చేరికలు.